గురుగారు ఇంకొన్ని రోజుల్లో మనకి న్యూ ఇయర్ వస్తుంది. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. చాలామంది రీసెంట్‌గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌కి చాలా భయపడుతున్నారు. అట్‌లీస్ట్ ఈ 2026లో అయినా మనకి మంచిగా ఉంటుందంటారా? ఏ ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుందంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, 2026లో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఓకే. 24లో ప్రమాదాలు జరిగాయి, 23లో ప్రమాదాలు జరిగాయి, 25లో మనం రీసెంట్గా చూస్తున్నాం కాబట్టి ప్రమాదం జరిగినట్టుగా మనం తెలుసుకుంటున్నాం అంతే. ఓకే. అందరిలో ఒక రికగ్నేషన్ వచ్చింది, అది రిజిస్టర్డ్ అయిపోయింది. అంటే బస్సులు వెంట తగలబడడం, బస్సు యాక్సిడెంట్ అయ్యి మట్టి కుప్పల మీద పడడం, వరదల్లో చాలా మంది కొట్టుకుపోవడం అనేది మనం చూసాం. అంటే రీసెంట్గా మనకి రిజిస్టర్డ్ అయిపోయినాయి. అంటే అయ్యో మనకి మన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కాలం చేశారనేటువంటి ఒక ఫీలింగ్ అది ఎక్కువ ప్రచారం అయిపోయింది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అవేర్నెస్. సూపర్గా దాన్ని సెకండ్లలో స్ప్రెడ్ చేసే ప్రయత్నం. దాంట్లో నేనేమంటానంటే కొంతమంది ఒకటి గుర్తుపెట్టుకున్నామ్మా, పాపం అనేది ఇప్పటికైనా అది పెరుగుతూనే ఉంటుంది, తగ్గుతూనే ఉంటుంది. ఓకే. శ్రీలంకలో ఎంతమంది కాలం చేశారంటావు? ఇప్పుడు మనదైన వరదల్లో శ్రీలంకలో ఎంతమంది నిరాశ అయ్యారు. మనకి అంటే అవుట్ ఆఫ్ కంట్రీ తెలిసేటువంటి లెక్క వేరే ఉంటుంది, లోకల్ ప్రభుత్వం వారు చెప్పేటువంటి లెక్క వేరే ఉంటుంది, రియల్ లెక్క వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక దేశం వాళ్ళ దేశ నష్టాన్ని ఎక్కువగా చెప్పుకోరు, ఎందుకంటే అది అసమర్థత కింద లెక్కబడతామని చెప్పేసి చెప్పుకోరు. మా డ్యాములు పరిష్టంగా ఉన్నాయి, మాకంతా బాగానే ఉంది, బట్ సముద్ర తీరంలో మాకు ఎక్కువ కోత కూరైంది, కొంత ఇబ్బంది అయింది, మీకు ఏమైనా హెల్ప్ చేస్తే చేయండి అని చెప్తారు తప్ప లోపలైనటువంటి అనేకమైనటువంటి షాపులు అసలు బోలేడు, దాదాపు కొన్ని వందల షాపులు, వేల షాపులు కొట్టుకుపోయినాయి. అంటే ఇది ఒక ప్రాంతానికి అనుకుంటే మన దేశం బాగుండాలని కోరుకుంటే పక్క దేశం చెడిపోవాలని కోరుకోగా 2025 అనేది మన మీద ఇంపాక్ట్ చూసింది అనుకుంటున్నారు. ఇది మనకి మీరు చెప్పాల్సింది, మనం చూసాల్సింది ప్రస్తుతానికి విశ్వావసునామ సంవత్సర ఫలితాలు. మేము ఆల్రెడీ మీకు మార్చి 2, ఏప్రిల్ 2, ఏప్రిల్ ఉగాది 2గా చెప్పేశాం. కాబట్టి వచ్చే నెల ఏప్రిల్ వరకు ఇలాంటి ఫలితాలే ఉంటాయి, దానివల్ల పెద్ద తేడా ఏమి ఉండదు. బట్ మీరు అడిగినట్టుగా 2026 ఇయర్ క్యాలెండర్ జనవరి టు 31 డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుందంటే కొన్ని రాష్ట్రాల వారికి ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంది, లేదని చెప్పడానికి లేదు. అది మీకు ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి ఇప్పుడు గురుబలం వల్ల కొంతవరకు అనుకూలంగా ఉన్న, రియల్గా చూసుకుంటే కొంతవారికి నష్టం ఎక్కువగా ఉంది. అంటే గ్రహ సంచారంలో వాళ్ళకి కొద్దిగా నెగిటివ్ ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి మేషరాశి వారికి. మేషరాశి వారు ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలి. వాహనం వల్ల కానివ్వండి, సోదరుల వల్ల కానివ్వండి, మానసికమైనటువంటి ఇబ్బంది కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కానివ్వండి, పెళ్లి కాని వాళ్ళకి ఇబ్బంది కానివ్వండి కొంత ఉంది. కానీ మరి ఇదే రాశి వారికి రేపు ఉగాది తర్వాత గురు శుక్ర శని బలాలు బలంగా ఉంటే సంతాన యోగం ఉంది, వివాహ యోగం ఉంది, అనుకూల ఐశ్వర్యం ఉంది, విదేశానం ఉంది, విద్యాలాభం కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఫర్ the calculation from the Rahu and Ketu and the same time Jupiter and Saturn. రాహు, కేతు, సాటర్న్, జూపిటర్ ఈ నాలుగుని బట్టి చూస్తే మాత్రం కొంత నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. కానీ రేపు ఫ్యూచర్లో ఉగాది తర్వాత కానీ మాకు ఒక నవనాయక నిర్ణయ ఫలము, ఇతర గ్రహాల సంచారం అని తెలుస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం మేము, బీ కేర్ఫుల్. మరి ఇంకో రాశి వాళ్ళకి ఎవరికి నెగిటివ్ ఉందని అంటే వీరికి స్టేట్ అవే చూసుకుంటే మీకు వృశ్చిక రాశి వారికి. ఓకే. మరి ఆ పంచమంలో శని కదా స్వామి బాగుంది కదా, గురుబలం బాగుందంటే గురుడు అష్టమంలో ఉన్నాడు, అదే కదా బాధ. అనవసర అవమానాలు పొందుకోవడం, అనవసరమైనటువంటి ఇబ్బందులు పొందుకునే అవకాశం వీళ్ళకి రేపు మే తర్వాత మహారాజయోగం వీళ్ళకే పట్టబోతోంది వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా మేషరాశి వారికి కూడా రేపు మే తర్వాత జూన్ తర్వాత మహారాజయోగం పట్టబోతోంది. ఈ రెండు రాష్ట్రాల వారికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది. అంటే స్వయంకృత అపరాధ వల్ల ప్రభావం అయ్యేటువంటి వాళ్ళు వీళ్ళే ఉన్నారు ఎక్కువగా. ఓకే. అంటే స్వయంకృత అంటే సెల్ఫ్ డిఫెన్స్, అంటే సెల్ఫ్గా క్యారెక్టర్లెస్ అవ్వడం అనేది ఈ రెండు రాష్ట్రాలు ఎక్కువ కనబడుతుంది. దానివల్ల వీళ్ళకి మతి భ్రమణం, ప్రమాదం, మద్యపాన సేవనం, వీళ్ళ వల్ల ఇంకొకరికి ప్రమాదం. సో బీ కేర్ఫుల్ ద టూ రాశీస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ కొరకు మీరు జాగ్రత్తగా ఉండండి, అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళు కూడా వీళ్ళతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అది మే వరకు అంటున్నారు. మే వరకు, జూన్ వరకు వీళ్ళకి ఎఫెక్ట్ అలాగే ఉంది. జూన్ తర్వాత నుంచి మంచి బాగా ఉంది. అలాగే మిథున రాశి వారికి ప్రస్తుతానికి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతోంది. దాని ఫ్యూచర్ అంటే జూన్ తర్వాత నుంచి వీళ్ళకి ధనయోగం బాగుంది, ఇల్లు యోగం ఉంది, అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి టాప్ లెవెల్ ఉంది, ఇప్పుడు టాప్ లెవెల్ ఉంది. రేపు వచ్చేటువంటి కర్కాటక గురుడు సంచారం కూడా వీరికి టాప్ లెవెల్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ వీరికి ఏం ప్రాబ్లం లేదా అంటే ఎందుకు లేదు, వీళ్ళకి దశమస్థానం రాహు కాబట్టి ఉద్యోగస్తులకి ఫైర్ అయ్యే అవకాశం కనబడుతుంది, బీ కేర్ఫుల్. అదే స్వామి మీరు మునగ చెట్టు ఎక్కించి కింద పడేశారు అనే అవకాశం ఉంటుందేమో. బట్ ఉద్యోగంలో మీకు సాధ్యం కానటువంటి మోడ్యూల్లో మీరు వెళ్ళి నేనేదో తోపుని, నేనేదో నేను మునగత్తేను, నేను నాకంటే ఎక్కువ తోపులు ఎవరు లేని చేస్తా అంటే మాత్రం కుంభరాశి వారికి అంత ఈజీగా అయ్యే అవకాశం లేదు. బీ కేర్ఫుల్, ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. మరి మకర రాశి వారికి ఎలా ఉంటుంది? తప్పకుండా మకర రాశి వారికి అనుకున్నటువంటి కార్యసిద్ధి ఉంటుంది, సంతాన యోగం ఉంది, అబార్షన్ కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది దుర్మార్గులు సంతానం టర్మినేట్ చేసుకునే అవకాశం, అంటే అబార్ట్ చేసుకునే అవకాశం కనబడుతుంది. బీ కేర్ఫుల్. అది మీకు క్లియర్గా మీకు పితృదోషం ఏర్పడడానికి మీరే కారకులు అవుతున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు అటిజం అనేది ఒక ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది ప్రతి వ్యక్తిలో. వీళ్ళందరూ ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే
గత 20 ఏళ్ల క్రితం ఎవరైనా సరే తల్లిదండ్రులు ఎవరైనా సరే ఒకవేళ టర్మినేట్ చేయించి ఉంటే, అబార్షన్ చేయించి ఉంటే, వాళ్ళందరికీ స్ట్రైట్ అవే పుట్టబోయే సంతానం ఎటువంటి ప్రాబ్లంతో పుడతారు వాళ్ళు. అది పితృదోష కారణం. ఓకే, అంటే మాకు వెంటనే వచ్చిందండి కన్సీవ్నెస్, ప్రికాషన్ నువ్వు తీసుకో, వచ్చింది దేవుడు ఇచ్చాడు, ఉంచుకుంటే ఏమైపోయేదే ఉంది. 6 months బేబీ 8 months బేబీ ఉన్నాడు, అరే దానికి ప్రికాషన్ తీసుకోకపోతే నీ యొక్క తప్పది. వచ్చిన దాన్ని తుంపుకునేటువంటి అధికారం అర్హత మీకు లేదు, మీరు చేశారు, అది పితృదోషమే పడుతుంది. నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళకి అది ఆటిజం ఉంటుంది, లేదా మీ పిల్లలు కాకపోయినా మీ పుట్టబోయే పిల్లల మన వాళ్ళకి కూడా ఆటిజంతో వ్యాధితో వచ్చేటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు, అది పితృదోషం. ఓకే, ఇవి తెలుసుకోవాలి. మళ్ళీ ఏమంటారు మీరు భయపెడుతున్నారు, అరే భయపెట్టడం ఎందుకు, క్లారిటీగా చెప్తున్నాను నేను. వాడు పుట్టిన తర్వాత ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం ఎందుకు? బీ కేర్ఫుల్. నువ్వెంత కడుపులో టెస్ట్ చేయించినా, DNA టెస్ట్ ఇంకో టెస్ట్ చేయించినా, పుట్టబోయే పిల్లవాడు అప్పుడు బాగానే ఉంటాడమ్మా, హార్ట్ బీట్ బాగుంది, అంత బాగుందని చెప్పినా, పుట్టిన తర్వాత 2 ఏళ్ళకి కానీ తెలియదు వాడు ఆటిజంతో, అమ్మాయి ఆటిజంతో అనే విషయం తెలియదు. సో ఇట్స్ వెరీ ప్రాబ్లమేటిక్ అవుతుందిగా. దానికి ఇంకా పరిష్కారం అదే అంటారు నేను. అటువంటివి చేసుకోకండి. ఇలాంటివి చేయడానికి ఉత్సాహం చూపుతారు సావాసుడు పక్కున్న వాళ్ళు, మీ వదినో మీ అక్కో మీ తమ్ముడు ఏమో అప్పుడే వచ్చిందా నీకు క్యారింగ్, వద్దులేవే నీకు ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది, బోర్డు ఉద్యోగం అది కాబట్టి దాని అమ్మ కూడా ఇంకో ఉద్యోగం వస్తుంది, నీకు దీనికి ఎందుకు కంగారు పడను, నీకు ఉద్యోగం కోసం పోయింది. కానీ అదే సంతానం లేక ఎంతమంది IVFకి వెళ్తున్నారు, ఎంతమంది IVFలో కూర్చొని లైన్ కూర్చుంటున్నారు, ఫెయిల్ అయ్యి ప్రతి ట్రిప్కి 8 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక IVF ఒక IVF మినిమం 4 లక్షలు 5 లక్షలు, పేరు పొద్దున హాస్పిటల్ అయితే 8 లక్షలు. ఫెయిల్ అవుతాయి కంటే దెర్ ఇస్ నో గ్యారెంటీ. చెప్తారు 0 గ్యారెంటీ %. ఇష్టమైతే లోపల రా, లేదా బయటకు వెళ్ళిపో, నాకు సంబంధం లేదు. లైన్ కట్టున్నారు. ఇప్పుడు కనుక మనం వెళ్తే రేపు వచ్చే జూన్ వరకు బిజీ ఉంది, షెడ్యూల్ ఖాళీ లేదు. ఈ సంతాన సాఫల్య కేంద్రాల దగ్గర మరి 8 లక్షలు ఖర్చు అవుతుంది ఆలోచన. పర్ డే ఎంత వస్తుంది? జూన్ వరకు ఖాళీ లేదంటే ఇప్పటి నుంచి 8 లక్షలు రోజుకి వేసుకుంటే 8 లక్షలు ఖర్చు ఎందుకు వచ్చినట్టు, ఆదాయం వచ్చినట్టు. సో నేనేది ఏదేమైనా సరే ఎటువంటి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు, ఈ మకర రాశి వారు కూడా బీ కేర్ఫుల్గా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి లాభబలంగా బాగుంది. రేపు అక్టోబర్ దాకా చాలా, రేపు జూన్ వరకు బాగుంటుంది. జూన్ తర్వాత వీళ్ళకి ఆర్థిక నష్టాలు స్టార్ట్ అవుతాయి. ధనుసు రాశి వారికి ఉద్యోగంలో కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్, దట్ టైం మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మే వరకు జూన్ వరకు బాగుంది, జూన్ తర్వాత నుంచే డౌన్ఫాల్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. అట్ ద సేమ్ టైం ఇక మనకి తులారాశి వారు చూసుకుంటే ప్రస్తుతానికి బాగుంది, తదుపరి కూడా వీళ్ళకి బాగుంటుంది, మంచి అనుకూలత. అంటే ప్రారంభంలో కొద్దిగా స్లోగా స్టార్ట్ అయిన 2026 క్యాలెండర్ ఇయర్ తర్వాత వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి వృద్ధి, డెవలప్మెంట్ అంతా కూడా ఈ రాశి వారికి చాలా బాగానే ఉంటుంది. ఇక మిగిలింది మరి కన్యా రాశి వారికి సూపర్ డూపర్గా ఉండేటువంటి రాశి వాళ్ళు ఈ రాశి వారు కాబట్టి ఈ రాశి వారికి ఎక్కడా ప్రాబ్లం లేదు. అలాగే సింహరాశి వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలామంది అష్టమ శని ఉన్నాడు అనుకుంటారు. కన్యా రాశి వారికి సింహరాశి ఇద్దరికి కూడా సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవం, ఆనందం, ధనయోగం, గృహయోగం, ఐశ్వర్యము, పుత్ర సంతానం ఇవన్నీ కూడా పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి కొంత అంటే 30% ప్లస్, 30% మైనస్, 30% ప్లస్, 10% మైనస్గా ఉంది. అంటే మధ్య మధ్యలో గ్రహాలు మారడం వల్ల గురుడు అతి సంచారంతో కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేశాడు, మళ్ళీ వ్యయంలోకి వెళ్ళిపోయాడు. రోగం తగ్గిందా అంటే డబ్బు ఖర్చు పెడతాడు, డబ్బు ఖర్చు అయిపోతే పోయింది, ఆరోగ్యం బాగుందనేసరికి మళ్ళీ ఆయన కర్కాటక మళ్ళీ వచ్చేస్తాడు. మళ్ళీ వచ్చేసి ఇదేంద్రం మళ్ళీ ఇబ్బంది పెట్టేసరికి కొంతవరకు పోయేసరికి మళ్ళీ అతిచారంలో సింహంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ధనం బాగా విపరీత ధనం వస్తుంది, అంటే షేర్ మార్కెట్ డబ్బులు రావచ్చు. ఇలా 30 ప్లస్ 30 ప్లస్ 10 ఉండే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం కర్కాటక రాశి వారు చేస్తే మంచిది. మిథున రాశి వారికి పర్వాలేదు, ఇట్స్ గోయింగ్ గుడ్ అండ్ థింగ్స్ అండ్ బట్ గురుడు ఉన్నంత వరకు మీకు కొంత జన్మలో గురుడు అనారోగ్యాన్ని ఇస్తాడు. కానీ ద్వితీయ స్థానంలో ధనయోగాన్ని నెక్స్ట్ ఇయర్లో మిథున రాశి వారు ఇల్లు, పొలము, స్థలము, అలాగే గోవులు, గేదెలు ఇట్లా మనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. విదేశీయానం కూడా ఉంటుంది. దాదాపుగా నాకు తెలిసి మీనరాశి వారికి కూడా అదృష్టయోగం బలంగా ఉంది, విదేశీయానం కూడా బాగా ఉంటుంది వీళ్ళకి. మిథునం, మీనం, కన్యా, ధనుసు రాశి వారికి విదేశీయాన యోగం ఉంది. అలాగే కర్కాటక, కుంభరాశుల వారికి కూడా విదేశీయానం ఉంటుంది, స్వదేశానికి వచ్చి విదేశం వెళ్ళే అవకాశం ఉంది. మకర, సింహరాశి వారికి స్వదేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఓవరాల్ చూసుకుంటే రాజకీయ నాయకులకి కొంతవరకు ప్రయోజనం ఉంది. 2 రాష్ట్రాల వారికి మాత్రం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఇలా ఓవరాల్గా మనం ఇది జస్ట్ మనకి 2026 క్యాలెండర్ ఇయర్ ప్రకారం చెప్పేటువంటి ఫలితాలు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేసుకుంటే మంచిది. మరి ఏం చేయాలి, పరిహారాలు ఏం చేయాలంటే, అంటే ఇందాక నుంచి జాగ్రత్తగా ఉండాలి అని సెపరేట్ గా చెప్తున్నారు. జాగ్రత్తలు అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వారి జన్మ జాతకం చూపించుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. వారి జన్మ జాతకాలు తప్పకుండా చూపించుకోవాలి. రెండవది ఏ జాతకంలో నేను చెప్పిన విషయంలో మీకు పరిహారాలు చేసుకోవాలనుకుంటే తప్పకుండా దానం తప్పకుండా చేసుకోవాలి. రెండవది మీ కులదైవాన్ని తప్పకుండా పూజించాలి. తల్లిదండ్రుల్ని సేవించే ప్రయత్నం చేయాలి. తప్పకుండా మీకు మొక్కులు ఏమంటే మొక్కులు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ పని చేయబోతున్నా ముహూర్తం అనేది చూసుకోవాలి. అంటే ఒక మంచి రోజు, మంచి ముహూర్తము, మంచి వారము ఇది చూసుకొని ముందుకు వెళ్తే చాలా మంచిది. ఈ ప్రతిరోజు తల్లిదండ్రులకి నమస్కారం చేసుకునే సంస్కారం పెంచుకుంటే తప్పకుండా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. ఏదైనా సరే భగవంతుని ఆరాధన నిత్యము ఇంట్లో దీపము, ధూపము, నైవేద్యం
ఆ 3 చేసుకుంటే చాలా మంచి శుభ ప్రయోజనాలు ఉంటాయి. ప్లస్ మీకున్నటువంటి అవకాశాన్ని బట్టి జన్మజాతకాన్ని చూయించుకుంటే దాని తగ్గట్టుగా పరిహారాలు జపమో తపమో దానమో చేసుకుంటే విశేషమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. ఓకే, ఇందాక మీరు కులదేవతకి పూజించాలని అన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి వాళ్ళ కులదేవత ఎవరనేది తెలియదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి గురువుగారు మరి? అంటే ఒకటి గుర్తుపెట్టుకో, కులదేవత లేకుండా తెలియకుండా ఎవరు లేరు. మనకు తెలిసి చాలా మంది ఉన్నారు, లేదా అలా లేదు. ఎందుకంటే తల్లిని చెప్తున్నారు మన కులదేవత ఇది, మన కులదేవత ఎల్లమ్మ, మనకి కులదేవత మల్లమ్మ, మనకి సుబ్రహ్మణ్య స్వామి, మనకి వెంకన్న స్వామి, శ్రీశైల మల్లన్న, మనకి వేములవాడ రాజన్న అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి కులదేవత తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే శివభక్తులు అయితే శివుని కులదేవతగా పెట్టుకోవచ్చు, విష్ణు భక్తులు అయితే విష్ణుని పెట్టుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే గురుగారు, ఓకే, ధన్యవాదాలు. అఖండ ఐశ్వర్యమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోక కళ్యాణమస్తు.